మంచిదండి అంతే చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దట్ మనకు తెలిసిందే అదంతా. నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు. లేదు యాక్టివ్ ఉండాలి నన్ను అంటే ఇప్పటిదాకా అందరూ నాలో ఉన్న లోపమే నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు. నేను అనుకున్నా సరే అయితే అందరికీ రిప్లైలు ఇద్దాం ఇది అది అని. సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ ఫేక్ ప్రొఫైల్స్లో ట్విట్టర్లో కమెంట్లు కానీ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే మెసేజ్లు ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పెడతాడండి. నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే బట్ మనం ప్రతిసారి అందరి మెసేజ్లు చూడడం వచ్చే వేల మెసేజ్ల్లో హాయ్ తర్వాత ఒక 2 రోజులు ఆగుతాడు వాడు, అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు, అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని. దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది, బలిసిందారా బాడకో అని, అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని. ఈ అవసరం లేని నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు. అన్న మీరు ఇందాక అన్నట్టు మనం సినిమా నమ్ముకొని వచ్చాం. ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి కారణం, ఎవరో నాకు మెసేజ్ చేయడానికి కారణం, లేకపోతే ఎనీథింగ్, మనందరం సినిమా కోసం కలుస్తున్నాం. ఆ సినిమాకి ఆ సినిమాకి మనం జెన్యూన్గా ఉంటే, మనం ఈ దేనికోసం అయితే అందరం కలిసామో దానికి మనం జెన్యూన్గా ఉంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని నా గట్టి నమ్మకం. ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా మనం సినిమాకి కట్టుబడి ఉంటే ఆ రాళ్ళన్నీ ఉపయోగించుకొని మనం అనుకున్న ఇంటిని మనం కట్టుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు నేను ఇంకెప్పటికీ మాట్లాడను కూడా. బట్ ఇలాంటి విషయాల్లో నా స్టాండ్ ఏంటి అన్నది జనాలకి నేను కమ్యూనికేట్ చేసుకునే బాధ్యత నాకు ఉంది. ఏ కోణంలో నన్ను చూడాలి అన్నది కూడా మీ అందరికీ నేను కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నాను. 12వ తరగతి వరకు కూడా నా కాస్ట్ ఏంటో నా కులం ఏంటో నాకు తెలియదండి. అమ్మా నాన్న అలా పెంచారు. అమ్మ నాన్నది ఇద్దరిది లవ్ మ్యారేజ్. అండ్ ఇన్స్టాలో కొన్ని కమెంట్లు కానీ ఊరికే హేట్రెడ్ ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ ఈ విషయంలో నేను చేస్తున్న సినిమాలో నా కెరియర్ సాక్షిగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఆయన అంటూ ఉంటారు కదా, నేను కులాలు మతాలకి అతీతం అని. నాది అదే అండి. నేను మానవ